1905 సంవత్సరం బ్రిటిష్ వాళ్ళు మ్యాప్ మీద ఒకే ఒక్క గీత గీశారు. కానీ ఆ గీత కేవలం బెంగాల్నే కాదు, యావత్ భారతదేశ భవిష్యత్తుని మార్చేసింది. స్వాతంత్ర పోరాటంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. మరెందుకిలా చేశారు? వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, బెంగల్ చాలా పెద్దదట, పరిపాలించడం కష్టంగా ఉందట. వినడానికి బాగానే ఉంది కదా, కానీ అసలు కథ ఇది కాదు. వాళ్ల అసలు ప్లాన్ భారత జాతీయ ఉద్యమానికి గుండెకాయ లాంటి బెంగాల్ను బలహీనపరచడం. అప్పటికీ ఇప్పటికీ వాళ్ల పాతపాటే, విభజించి పాలించు. కానీ వాళ్ళు ఒకటి తలిస్తే అక్కడ జరిగింది మరొకటి. వాళ్ల ప్లాన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆ ఒక్క నిర్ణయంతో దేశమంతటా నిరసనల మంట అంటుకుంది. జనం రోడ్ల మీదకొచ్చేశారు. బ్రిటిష్ వస్తువులు వద్దు, మన దేశ వస్తువులే ముద్దు అంటూ స్వదేశీ ఉద్యమం ఒక ఉప్పెనలా ఎగిసింది. అప్పుడు యువత అనుకుంది, ఇక శాంతియుత పోరాటాలు సరిపోవని. మాటలతో కాదు, చేతలతోనే సమాధానం చెప్పాలనుకున్నారు. అప్పుడే మొదలైంది ఒక కొత్త, మరింత తీవ్రమైన పోరాట పంథా. ఆ ఆలోచనలకు రూపమిచ్చారు ఖుదీరాం బోస్, అరబిందో ఘోష్ లాంటి ఎందరో యువకులు. రహస్య సంఘాలుగా ఏర్పడి బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తించారు. ఈ పోరాటంలో ఒక కీలక ఘట్టమే దేశాన్ని కుదిపేసిన అలీపూర్ బాంబు కేసు. కోర్టు గదినే వాళ్లు తమ ధిక్కారాన్ని, తమ వాణిని వినిపించడానికి ఒక వేదికగా మార్చుకున్నారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ స్వాతంత్ర్య నిప్పు మన దేశ సరిహద్దులు దాటింది, సముద్రాలు దాటి ప్రపంచమంతా పాకింది. అదెలాగో చూద్దాం. సంవత్సరం 1907. ప్రవేశం జర్మనీలోని స్టుట్గార్ట్. అక్కడ మేడం భికాజీ కామా ఒక సాహసం చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక అంతర్జాతీయ సభలో మన భారత స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేశారు. మొట్టమొదటిసారి ప్రపంచమంతా మనవైపు చూసేలా చేశారు. ఇది ఇక్కడ జరుగుతుంటే, మరోవైపు ఉత్తర అమెరికాలో గదర్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. విదేశాల్లో ఉన్న భారతీయులంతా ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఓడల్లో ఆయుధాలు పంపి ఇక్కడ సాయుధ తిరుగుబాటుకు ప్లాన్ చేశారు. చూసారా, 1905లో మ్యాప్ మీద గీసిన ఒకే ఒక గీత, ఒక చిన్న నిప్పురవ్వ ఎలా దేశం దాటి ఖండాలు దాటిందో. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? ఒక చిన్న మార్పు, ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద తుఫానుకు దారితీయగలదో కదా. ఆలోచించండి, ఒకే ఒక నిప్పురవ్వ నిజంగా ఎంత దూరం ప్రయాణించగలదు?